సో కుటుంబ సభ్యులకైతే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఫోన్ కాల్స్ అటెండ్ అవ్వట్లేదు ఎవరు కాల్ చేసినా, ఎందుకంటే సుధీర్ రెడ్డికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరూ అడుగుతారు కాబట్టి. ఆన్ ది అదర్ హ్యాండ్ రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడి వ్యవహారంపై వైసీపీ స్పందించింది. సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడడం సిగ్గుచేటు అన్నారు విడుదల రజని. పార్టీల నేతలు వాళ్ళ కుమారులే డ్రగ్స్ తీసుకుని దొరికిపోతున్నారు, మత్తు పదార్థాల నివారణకి 100 రోజుల టార్గెట్ ఏమైంది అంటూ విడుదల రజని ప్రశ్నించారు. ఈ డ్రగ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కూడా విపరీతంగా ఏ విధంగా మరి అందుబాటులో ఉన్నాయనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అలాగే వీళ్ళు ఏదో ఈగలని తెచ్చారు, ఈగలని తెచ్చి ఏదో డ్రగ్స్ని అరికడుతున్నాం అది అంటున్నారు. అది ఈగలో దొంగలో మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సాక్షాత్తు ఎమ్మెల్యే కొడుకే ఏ విధంగా ఈ డ్రగ్స్లో దొరికిపోయారో మనం చూస్తూ ఉన్నాము. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా మరి వీళ్ళు దీని గురించి ఇంకేం స్పందించట్లేదు. దీని మీద మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా డ్రగ్స్ని అరికడతారు? వాళ్ళు చెప్పినటువంటి మాటలే 100 రోజుల్లో అరికడతామన్నారు కదా. మరి ఇంత పెరిగినా కూడా ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా? సాక్షాత్తం మీరే, మీ పార్టీ వాళ్ళే ఈ విధంగా దొరికిపోవడం దీనికి నిదర్శనం. ఎంతగా రాష్ట్రంలో డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి, ఎంతగా మీరు ప్రోత్సహిస్తున్నారు, పోషిస్తున్నారు అనేది స్పష్టమవుతా ఉంది.